శ్రీరామనవమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. జానకి రాముల వివాహ వేడుక అనంతరం శోభాయాత్రలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహించిన శోభాయాత్ర కనుల పండుగగా సాగింది. సీతారాంబాగ్ నుంచి మొదలై కోఠీలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద యాత్ర ముగిసింది. జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు మార్మోగిపోయాయి. హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర వైభవంగా సాగింది. ఆదివారం మధ్యాహ్నం చారిత్రక సీతారాంబాగ్ ఆలయం నుంచి మొదలైన యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగింది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మార్గమధ్యలో ఈ యాత్రకు తోడై భక్తి చాటుకున్నారు. సీతారాంబాగ్ దగ్గర మధ్యాహ్నం మొదలైన యాత్రను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. అంబర్పేటలో సీతారాముల శోభాయాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి శ్రీకారం చుట్టారు. ఆకాశ్పురి హనుమాన్ ఆలయం దగ్గర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పూజల అనంతరం యాత్రను ప్రారంభించారు. మంగళహాట్లోని ఆంధ్రా కాలనీలో మొదలైన యాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంగళహాట్ పల్లకీ సేవా సమితి వ్యవస్థాపకుడు ఆనంద్ సింగ్ ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం దగ్గర మొదలైన యాత్ర పురానాపుల్, గంగాబౌలి క్రాస్ రోడ్, బేగం బజార్ ఛత్రి, సిద్దింబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి, కోఠీ మీదుగా సాగి కోఠీ హనుమాన్ వ్యాయామశాల దగ్గర రాత్రి ముగిసింది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా నగర పోలీసు విభాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. షాద్నగర్ మున్సిపాలిటీ జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం పట్టణంలో హిందూ వాహిని సాధన శాఖ ఆధ్వర్యంలో రాత్రి శోభాయాత్ర వైభవంగా సాగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్రలో సినీ నటుడు మంచు మనోజ్ పాల్గొన్నారు. పట్టణంలోని శివాజీ విగ్రహం నుంచి ప్రధాన రహదారి మీదుగా శ్రీరాముడి భారీ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి తదితరులు శ్రీరాముని విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం భారీ శోభాయాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శ్రీ నవనాథ సిద్ధుల గుట్టపై శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సతీ సమేతంగా విచ్చేసి కళ్యాణంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణం వైభవంగా సాగింది. వేడుకల్లో పట్టణానికి చెందిన రాధికా కిరణ్ దంపతుల కుమార్తె స్నిగ్ధానైన బాస్మతి బియ్యపు గింజలపై శ్రీరామ అని రాసిన 108 బియ్యపు గింజలను తలంబ్రాలలో కలిపి పూజారులు కళ్యాణం నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 28 నిమిషాలలో 108 బియ్యపు గింజలపై శ్రీరామ అని తమ కుమార్తె రాసిందని తండ్రి కిరణ్ తెలిపారు. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లిలోని వేలాద్రి రామాలయంలో వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణం అనంతరం రాములవారి రథయాత్ర ఘనంగా నిర్వహించారు.